హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో మేము డాల్ లేక్ తర్వాత పహల్గామ్కి వెళ్ళినప్పుడు షూట్ చేసింది. ఇది మనము డాల్ లేక్ చూసాం కదా, ఆ వ్యూ. అక్కడ నుంచి మా లగేజ్ అంతా తీసుకొని నెక్స్ట్ పహల్గామ్కి వెళ్ళి ఈవినింగ్ వరకు మనకు సైట్ సీయింగ్ ఉంది. దాని తర్వాత మళ్ళీ మా హోటల్కి వెళ్ళిపోతాము. మా టూరిజం వాళ్ళు బుక్ చేసిన హోటల్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోతాము నైట్కి మేము. ఇది వ్యూ అండి, చాలా సూపర్గా ఉండింది చూడడానికి. ఇదంతా వాటర్, మనకి మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటర్ ఫాల్స్ అండి ఇవి. పైన మౌంటైన్స్ నుంచి మొత్తం రోడ్కి రెండు వైపులా ఇటు అటు వాటర్ ఫాల్సే ఉంటాయి. ఇలా చిన్న స్ట్రీమ్ లాంటిది, ఏరు అంటారు కదా, ఏరు లాంటిది 2 సైడ్స్ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉండింది చూడడానికి. ఇక్కడ మేము కావా అని, ఇక్కడ కాశ్మీర్ వాళ్ళు తాగే టీ అనమాట. ఇది తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మాకు అరౌండ్ 9 o'clock మేము డాల్ లేక్ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడికి రావడానికి మాకు 2 hours పట్టింది. చాలా దూరము. శ్రీనగర్ వచ్చేసి మెయిన్ సెంటర్లో ఉంటుంది. అక్కడ నుంచి పహల్గామ్కి దూరమే. అలాగే గుల్మార్గ్, ఇంకా సోనామార్గ్, ఇవి 3 ప్లేసెస్ మేము చూడాల్సింది ఉంది. కాశ్మీర్కి వచ్చిన తర్వాత ఇది సెకండ్ డే మాది. డాల్ లేక్ తర్వాత పహల్గామ్కి వెళ్తున్నాము. ఆన్ ద వేలో నేను తీసిన వీడియో, వ్యూ ఎలాగుందనేది మీరు ఎంజాయ్ చేయండి. మా ఇంట్లో నాకు మా పెద్ద పాపకి కార్ ట్రావెలింగ్ అస్సలు పడదండి. అందుకని నేను ఇక్కడ ముందు కూర్చున్నాను. తనైతే వాళ్ళ డాడీతో పాటు వెనకాల కూర్చుంది. నేను ముందు కూర్చున్నాను కాబట్టి డ్రైవర్ పక్కన చాలా వరకు సేఫ్గా ఉండగలిగాను. పహల్గామ్ అనేది పైన హిల్లీ రీజియన్లో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళడానికి మనకి ఇక్కడ హార్సే తీసుకోవాలి. వెహికల్స్ అలాంటివి వెళ్ళవంట. సో హార్స్ రైడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కంపల్సరీ తీసుకోవాలి. మనకి వాళ్ళు 2000-3000 లాగా ఛార్జ్ అడుగుతారు. కానీ మనం ఇక్కడ ఎంత కుదిరితే అంత బార్గెన్ చేయాలి. మేమైతే 1300కి బార్గెన్ చేసి హార్స్ అయితే తీసుకున్నాము. ఇలా ఒక్కొక్కరికి ఒక హార్స్ ఇచ్చారు. పిల్లలు 2 ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి ఒక హార్స్ ఇచ్చారు. అమ్మాయి అయితే ధైర్యంగా కూర్చోగలిగింది, కానీ శ్రావ్య అయితే చాలా భయపడింది. అందుకని మళ్ళీ మేము తనని తీసేసుకున్నాము. శ్రావ్య వాళ్ళ డాడీతో పాటు కూర్చుంది. నేను ఒక హార్స్ మీద, శ్రావ్య వాళ్ళ డాడీ ఒక హార్స్ మీద, ఇంకా సమయ ఇంకొక హార్స్. మాది 3, ఇంకా వాళ్ళవేమో 2 horses అనమాట. ఇవన్నీ తీసుకొని మేమైతే రైడ్కి వెళ్ళిపోయాము. అసలు ఎంత అంటే అంత ఫన్ వచ్చింది. హార్స్ రైడింగ్, అది కూడా హిల్ మౌంటైన్ రీజియన్లో చేయడము చాలా ఫన్ వస్తుంది. చాలా డేంజరస్ కూడా. అలాగ వెళ్తున్నప్పుడు మనకి కింద చూడాలన్న భయం వేస్తుంది. ఎందుకంటే ఇది చాలా ఎత్తు ప్రదేశం కదా. ఇక్కడ చూడండి, అక్కడక్కడ ఒక పాయింట్ దగ్గర ఆపేసి మనకి వ్యూ చూపిస్తాడు తను. దీని పేరు ఇది అని చెప్పేసి వ్యాలీస్ చూపిస్తాడు. సూపర్గా ఉండింది. అక్కడక్కడ మనకి పీజన్స్, ర్యాబిట్ ఇలాంటివి ఇచ్చి ఫోటో షూటింగ్ కూడా జరగవచ్చు. మనకు కావాలంటే తీసుకోవచ్చు. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను ఎలాగుందనేది ప్లేస్. ఇలాగ ఇంత నేరోగా, అసలు కొండల మీద బురదలో హార్స్ అయితే సూపర్గా రైడ్ చేసుకుంటూ వస్తాయి. వాళ్ళకి అస్సలు భయం ఉండదు. ఎందుకంటే హార్స్ని 2 years ఉన్నప్పటి నుంచి ట్రైన్ చేస్తారంట. నేను కూర్చుందే చాలా పెద్ద హార్స్ ఉన్న దాంట్లో, అది చాలా ఏజ్డ్ అంట. అందుకే నాకు కొంచెం భయం వేసింది. అతను అన్నాడు, మీరు ఎక్కువ లెగ్ని కొట్టారంటే అది పరిగెడుతుంది, మీరు ఏం అనకండి అని చెప్పాడు అనమాట. నాకు అప్పటి నుంచి ఇంకా కొంచెం ఎక్కువ భయం వేసింది. కంపల్సరీ మనము హార్స్ ఇక్కడ హైర్ తీసుకోవాలి. ఎందుకనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. అసలు వెళ్ళడానికి దారి ఎలాగుంటుందంటే చాలా నేరోగా ఉంటుంది. నా బరువు మోయడమే కష్టంగా ఉంటుంది హార్స్ కనుకుంటే. ఇంకా చాలా మంది అయితే 100 kgs ఎబో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా హార్స్ సేఫ్గా తీసుకెళ్ళింది. ఈ హార్స్ రైడింగ్ అయితే చాలా డేంజరస్ అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫన్ కూడా వచ్చింది. ఇంత హార్స్ రైడింగ్ చేసిన తర్వాత పైన వచ్చి వ్యూ చూస్తే అద్దరిపోయిందండి. అసలు ఈ పహల్గామ్ని మినీ స్విట్జర్లాండ్ అంటారంట. ఎందుకంటారా అనుకున్నాను, కానీ చూసాక నాకు అర్థమైంది. అక్కడ నుంచి ఆ వ్యూ, చల్ల గాలి, ఇంకా చెట్లు, అలాగే మంచుకొండలు. వెనకాల సైడ్ చూసినట్టయితే మంచుకొండలు. ఇదే మేము ఫస్ట్ టైం మంచుకొండలు చూడడము కాశ్మీర్కి వచ్చిన తర్వాత. సో ఇంత దగ్గర నుంచి ఒక వ్యూ అయితే తీసుకొని మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. చాలా ప్లెజెంట్గా ఉండింది చూడడానికి. పిక్నిక్ లాగా అందరూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ హార్స్ రైడింగ్ చేసే వచ్చారు. మేము ఇక్కడ తీసుకున్న పిక్స్ చూపిస్తున్నాను. ఇక్కడ ర్యాబిట్తో ఇంకా బర్డ్స్తో దిగాలంటే ఒక 100 rupees ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను వ్యూని. ఏదో స్విట్జర్లాండ్లో, అదర్ కంట్రీలో ఉన్నట్టు ఫీల్ అయిపోయాను. చాలా బాగుండింది. కానీ లోన్లీగా ఫోటోలు దిగుదామంటే అది మాత్రం కుదరలేదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది కూడా ఉన్నారు ఆల్రెడీ వచ్చేసి. ఇక్కడ ఆఫ్టర్నూన్ అయిపోయేసరికి మేము లంచ్ పైనే చేసాము. పైన మేము ఇక్కడ మ్యాగీ తిన్నాం అంతే. జస్ట్ ఒక 150 rupeesకి మ్యాగీ దొరికింది. అది మాత్రం చేసేసి బయలుదేరిపోయాము.
వీళ్ళు నన్ను ఫోటో తీయమన్నారు కానీ అలోన్గా ఎక్కడ దొరకలేదు. అందుకనే ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి తీసాను. అలాగే మేము ఇక్కడ కాశ్మీర్ డ్రెస్ వేసుకొని కూడా కొన్ని స్నాప్స్ తీసుకున్నాము. కాశ్మీరీ లాగా రెడీ అవి. కాస్ట్యూమ్స్ వాళ్ళే ఇస్తారు. కాస్ట్యూమ్స్ ఇంకా ఫోటో కలిపి ఛార్జ్ చేస్తాడు. ఎంత ఛార్జ్ చేస్తాడు అనేది నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఒక్కొక్క ఫోటోకి 100 రూపీస్ సంథింగ్ తీసుకున్నట్టున్నాడు. మేము ఒక 5-6 ఫొటోస్ అయితే దిగాము. హస్బెండ్కి నాకు కాశ్మీరీ డ్రెస్, పిల్లలకి కూడా కాశ్మీరీ డ్రెస్ లాగా వేసి చాలా బ్యూటిఫుల్గా ఉండింది. మంచి మెమరీస్ కదా ఇలాంటివన్నీ కలెక్ట్ చేయడం. మా పిల్లలైతే సేమ్ కాశ్మీరీ గర్ల్స్ లాగా ఉన్నారు. నాకు కూడా కొంచెం సెట్ అయినట్టు అనిపించింది. ఇది మా ఫ్యామిలీ ఫోటో. అండ్ నేను మా హస్బెండ్ కూడా ఒక 2-3 స్టిల్స్ తీసుకున్నాము. కొంచెం సేపు ఫీల్ అయ్యాం అలాగా. ఇక్కడ మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నప్పుడు ఒక వాటర్ ఫాల్స్ లాగా ఉండింది. నేనైతే లిటరలీ ఫుల్ భయపడ్డాను. చూస్తుంటారు మీరు. వాళ్ళైతే ఏం కాదు మేడం అన్నారు. కానీ నాకైతే భయం వేసింది. ఎందుకంటే స్లిప్ అవుతూ ఉంటుంది కదా, స్టోన్ మీద కాలు పెడితే ఎక్కడ పడిపోతాయేమో, నాకు ఎక్కడ గుండు పగిలిపోతుందేమో అని భయం వేసింది. సమయ అయితే అస్సలు భయపడలేదండి. అసలు శ్రావ్యాన కొంచెం ఏడుస్తూ ఉండింది కానీ సమయ భయపడలేదు. ఇది మా హార్స్ రైడర్ ఉంటారు కదా, అతను తీసిన వీడియో. తనకు ఫోన్ ఇచ్చి తీయమన్నాను. ఇదేదో కొత్త హార్స్ లాంగ్వేజ్ లాగా ఉందండి. అతను దే అంటుంటే అవి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాయి. ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. అవి అర్థం చేసుకొని అతని లాంగ్వేజ్లో అది ఫాలో అయిపోతూ ఉంటుంది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ. చూడండి, ఇక్కడ నుంచి క్రాస్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి పెట్టి ఒక స్టిల్ తీసుకున్నాం. మా హార్స్ రైడర్ అన్న అస్సలు భయపడకండి అని చెప్తా ఉండేవాడు. ఇక్కడ కనిపిస్తుంది కదా, నా గుర్రమే అందరికంటే చాలా పెద్దది. సమయ గుర్రం అందరికంటే చిన్నది. సమయ ఫస్ట్ టైం హార్స్ రైడింగ్ చేసింది కానీ అమ్మో, తన ధైర్యాన్ని అయితే మెచ్చుకోవాల్సిందండి. అస్సలు భయపడలేదు. ఇంకా మళ్ళీ వెళ్దాం అనింది. అయిపోయిన తర్వాత మేము రిటర్న్లో ఇక్కడ ఒక ఫోటో షూట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉండింది. వ్యూ చాలా బాగుండింది. ఒక లేక్ లాగా. చాలామంది అక్కడ ఆగిపోయి ఫోటో తీసుకుంటా ఉన్నారు. సో మేము కూడా కొంతసేపు ఆగేసి అక్కడ కొన్ని ఫోటోలు తీసుకొని బయలుదేరిపోయాము. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి, మా రూమ్కి వెళ్ళేసరికి నైట్ అయింది. అంతే అండి ఈరోజు వీడియో. పహల్గామ్లో మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూసారు కదా. నెక్స్ట్ డే మేము గుల్మార్గ్ వెళ్ళాము. అక్కడ యాక్చువల్ వ్యూ, కాశ్మీర్కి వచ్చిన యాక్చువల్ ఫీలింగ్ అక్కడ ఉంది. ఆ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి. బాయ్.